ఫుడ్ అంటే గుర్తుకొచ్చింది సార్. ఒకప్పుడు ఫుడ్డు ఇళ్ళలో వండి తీసుకొచ్చే వాళ్ళని చాలా మటుకు మనం వింటుంటాము. చాలామంది ఇంటర్వ్యూస్లలో చెప్తుంటారు. రాజేంద్ర ప్రసాద్ గారు కానీ ఇంకా చాలామంది కూడా మా ఇంటి నుంచి తెచ్చేవాళ్ళమండి. డైరెక్టర్ గారు నేను అందరు కూర్చొని తినేవాళ్ళు. నిజంగా తెచ్చేవాళ్ళ సార్ ఇంటి నుంచి? అంటే అందరూ కాదండి, కొంతమంది. ఇప్పుడు కృష్ణరాజు గారు ఉన్నాడు, హీరో కృష్ణరాజు గారితో 10-15 క్యారేజీలు వస్తాయి బాబు అండి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫుడ్. బ్రేక్ ఇచ్చిన తర్వాత మేకప్ రూమ్లోకి వెళ్ళి మేకప్ మ్యాన్ని నరసింహరావుని పిలువు, సార్ ఏంటి పిలిచారట, ఇదిగో ఒక క్యారేజీ తీసుకొస్తున్నాడు, మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా తినండి అయ్యా. అలాగే కెమెరా అసిస్టెంట్ పిలువు, ఇదిగో మీ కెమెరా డిపార్ట్మెంట్ తినండి ఇలా ఇచ్చి వాళ్ళు ఆయన మిగిలిన ఆర్టిస్టులు అందరితో కలిసి 4-5 క్యారేజీలు ఆయన తినేవాడు. అలాగే షావుకార్ జానకి అట్టండి, నేను ఎప్పుడు చూడలేదు నేను షావుకార్ జానకి విషయం. నాకు ఆవిడ స్పాట్లో ఫుడ్ కొంచెం వండి అందరికీ కొద్దిగా ఇస్తుందటండి అందరికీ షావుకార్ జానకి. అలాగే సూర్యకాంత్ గారు ఇచ్చేవారట, అది నాకు తెలియదు మరి. ఈ అప్పట్లో చెప్పుకునేవారండి. అప్పుడు నేను ప్రత్యక్షంగా చూసింది కృష్ణరాజు గారు అండి. ప్రత్యక్షంగా కృష్ణరాజు గారు. అలాగే ఆయన యమధర్మరాజు సినిమా నేను డైరెక్ట్ చేసినప్పుడు షూటింగ్ లేని రోజున అంతా నన్ను రైటర్ని సాయంత్రం పూట రెస్టారెంట్కి తీసుకెళ్ళి పోటండి ఎక్కడో దుక్కి. ఓకే, తినిపి అవతలోడు తింటే సంతోషించే వ్యక్తి అండి కృష్ణరాజు గారు. అదే లక్షణాలు ప్రభాస్కి వచ్చినాయని విన్నాను, కానీ ప్రభాస్ గారితో నాకు పెద్ద అటాచ్మెంట్ లేదు సార్. ఇప్పుడు మీరు చెప్తుంటే కొంతమంది తీసుకొచ్చేవాళ్ళు, కొంతమంది బాగుంది. కానీ ఇప్పుడు హీరోయిన్స్కి ఈ 5 స్టార్ హోటల్ నుంచి ఒకటి కావాలి, బ్రేక్ఫాస్ట్ ఒక 5 స్టార్ హోటల్, లంచ్ ఒక 5 స్టార్ హోటల్, స్నాక్స్ ఒక 5 స్టార్ హోటల్, డిన్నర్ ఒక 5 స్టార్ హోటల్. ఇది ఇలా పెట్టి చేయడము ఎంతవరకు కరెక్ట్ సార్? నాట్ ఓన్లీ స్టార్ హీరోయిన్స్ సార్, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా వాళ్ళు కూడా డిమాండ్. నేను స్వయంగా చూశాను, వాళ్ళు కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులు. ఓకే, వాళ్ళు ప్రొడక్షన్ మేనేజర్, ఇదిగో బాబు పలానా దానికి వెళ్ళి బొహారీకి వెళ్ళి తీసుకురా, లేకపోతే పలానా దీనికి వెళ్ళి తీసుకురా, దానికి వెళ్ళి తీసుకురా. ఇది సార్ ఒక్కొక్కరికి కార్లు ఎంత ఖర్చు అవుతుందండి. కారుల్లో ఇక్కడి నుంచి అక్కడ తిరగాలి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. ఒక కారు వేసుకుని అన్నీ తిరిగి తీసుకొచ్చినప్పుడు 4 అయిపోద్దని 4 కార్లు పంపించాలి. 4 బాయ్స్ వెళ్ళాలి పని మీద, తీసుకురావాలి. ప్లస్ ఇవన్నీ ఖర్చులు ప్రొడ్యూసర్ మీద పడుతున్నాయని. ఇప్పుడు ఆడియన్స్ చూసేది సెల్యులాయిడ్ మీద ఉన్నటువంటి ఖర్చే చూస్తాడు తప్పించి ఇవన్నీ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఖర్చు పెట్టేయడం వల్ల ఏమవుతుంది, సెల్యులాయిడ్ మీద చూపించలేకపోతున్నాం మనం అండి. ఇవన్నీ కొంత ప్రొడ్యూసర్ కంట్రోల్ చేయగలగాలి సార్. మరి ప్రొడ్యూసర్ కంట్రోల్ చేయాలి అంటే ఇప్పుడు ఒక హీరో సినిమా హిట్ అవ్వగానే ప్రొడ్యూసర్ క్యూ సిస్టమ్ కడుతున్నారు. ఆ హీరో దగ్గరికి వెళ్ళిపోయి వాడు కోరికలన్నీ తీర్చేస్తున్నారు, హీరోయిన్ కోరికలన్నీ తీర్చేస్తున్నారు. మరి మీరు లాస్ అవ్వక ఏమవుతారు? సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్కి నరకం అండి. ఇప్పుడు అందుకే ప్రొడ్యూసర్స్ చాలామంది తక్కువైపోయారు. ఎవరైతే మెయిన్ స్ట్రీమ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళే వస్తున్నారు తప్ప చిన్న సినిమాలు అనేది కనుమరుగైపోయినాయి. చిన్న సినిమాలు తక్కువ బడ్జెట్ అయినా సరే దాని వెనకాల పెద్ద ప్రొడ్యూసర్ ఉంటేనే రన్ అవుతుంది. ఇప్పుడు బల్గం ఉంది, స్టోరీ ఉన్నా ముందు డ్రాప్. అక్కడ దిల్ రాజు గారు అండి, మంచి స్టోరీ, నో డౌట్ ఎట్ ఆల్. దాన్ని ఫోకస్ చేయగలగాలిగా వెనకాల మనిషి, ఒక మనిషి చేస్తేనే ఆ సినిమా హిట్ అవుద్ది, లేదంటే అవ్వదు. ఇప్పుడు బల్గం అంటే వెనకాల పర్సన్ పూజ చేసిండు. విమానం అనే సినిమా ఉంది సార్, విమానం చూశాను. ఎంత మంచి స్టోరీ సినిమా, ఎంత మంచి స్టోరీ. ఆడలేదు, అదే వెనకాల పుల్లు ఉండాలండి. మరండి ఇన్ని రోజులు సార్ ఇలా పుల్ చేస్తూ ఒక పర్సన్ నుండి పుల్ చేసి ఎప్పటికి వస్తుందో మార్పు నేను వెయిట్ చేస్తున్నానండి దానికోసమే. చూద్దాం, మనం చేయకపోయినా చూద్దాం ఈ చేంజ్ ఇండస్ట్రీలో అని ఒక ఆశ ఉందండి సార్. ఇప్పుడు కొన్ని సినిమాలు, చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా, ఒకసారి మనం తీసిన తర్వాత రిలీజ్ అయినా, థియేటర్ కల్లా అవ్వకపోయినా ఓటీటీకి వెళ్ళే ఆప్షన్ ఉంది. దీనివల్ల ప్రొడ్యూసర్కు భారం పడే అవకాశం ఉందా, లేకుంటే కొత్త వాళ్ళకు కొత్త ఆపర్చునిటీ దొరికే అవకాశం ఉందంట? ఎట్లాగండి? చిన్న సినిమాలు తీసాము, థియేటికల్గా రిలీజ్ అయింది, బడ్జెట్ రాలేదు, విత్ ఇన్ 2 డేస్లోనే. ఈరోజు సినిమా 2 డేసే ఫస్ట్ ఫ్లోలో నీకు తెలిసిపోతుంది. అవునండి. లేదు, నెక్స్ట్ ఓటీటీకి వెళ్ళే ఆప్షన్ ఉంది. వెళ్తే ప్రొడ్యూసర్ బతికే ఆప్షన్ ఉందంటారా? ఉందండి, కొద్దిగా ఆప్షన్ ఉంది. ఎందుకు అంటే ఓటీటీలో ప్రతి ఒక్కడు చూస్తాడు, ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీగా వచ్చిందే కదా చూస్తాడు. ఆ చూడడం వల్ల ఎన్ని లైక్లు అయితే వస్తాయో, ఎన్ని అయితే వస్తాయో అవి ప్రొడ్యూసర్కి వస్తుంది అమౌంట్, పర్సంటేజ్ ఇస్తారు వాళ్ళు పర్సంటేజ్ ఇస్తారు. సో చిన్న అడ్వాంటేజ్ అదొకటి ఉంది. కొంత ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఉందండి ప్రొడ్యూసర్. పూర్తిగా రాకపోయినా కొంత గట్టును పడతాడు. ఓకే, అది హెల్ప్ అండి ఓటీటీ డెఫినెట్గా. కానీ చిన్న సినిమాలన్నీ మొత్తం తొక్కేస్తున్నారు ఇప్పుడు. అసలు బయటకు
తీసుకొచ్చే ఆప్షన్ లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది ఒకరి వల్ల కాదు సార్, అది నేను అనుకోడు, జరిగే పని కాదండి టోటల్గా. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన ప్రొడ్యూసర్కి నేనేం చెప్తాను, ఇప్పుడు ప్రజెంటు మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. పిక్చర్కు బడ్జెట్ ఒకటి పెట్టుకోండి, రిలీజ్కి ప్రమోషన్కి థియేటర్ల రెంట్లు కట్టడానికి క్యూబులకి సపరేట్ డబ్బు 50 లక్షలు పెట్టుకోండి. 50 లక్షలు చిన్న సినిమా కన్ఫర్మ్ అవుతుంది సార్. చిన్న సినిమాకి 50 లక్షలు చాలండి. పెట్టుకుంటే మనం ఏం చేద్దామంటే మనమే డైరెక్ట్గా థియేటర్ వాళ్ళతో ఎగ్జిబిటర్స్తో మాట్లాడి చేసి మన సినిమాని రిలీజ్ చేద్దాం ముందు. ఇప్పుడు మీరు సపోజ్ 100 థియేటర్లు అనుకున్నారు, వద్దు 25 థియేటర్లోనే రిలీజ్ చేద్దాం ముందు, 35 థియేటర్లోనే, లేదా 50% రిలీజ్ చేద్దాం. చేసిన తర్వాత టాక్ బాగా వచ్చిన తర్వాత దాన్ని మనం పెంచుదాం వరుసగా వెళ్ళి. దాని అమౌంట్ మాత్రం మీరు సెపరేట్గా పెట్టుకోండి. ఇదే కండిషన్ పెడతాను నేనండి ఎప్పుడు కూడా. లక్కీగా సపోజ్ సినిమా బాగుండి బయర్ వచ్చాడు అనుకోండి, వెల్ అండ్ గుడ్. రాకపోతే మాత్రం మీరు దీనికి ప్రిపేర్ అవ్వాలండి, అయితే సినిమా రిలీజ్ చేయొచ్చు. దానికి ప్రిపేర్ అయినటువంటి ప్రొడ్యూసర్కి సినిమా రిలీజ్ అవుతుందండి. సక్సెస్ ఫెయిల్యూర్ తర్వాత వేరే విషయం మీరండి, అదే.